నువ్వంటే ఆ పిల్లకి ఇష్టమేరా ప్రసాద్? ఇష్టమేరా, కానీ ప్రేమించేంత ఇష్టమా అని. నమస్కారం సార్. నమస్కారం రండి, కూర్చోండి. అమ్మా రాణి, మీ తాతగారు వచ్చారమ్మా. వస్తున్నాను. తాతయ్య ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. ఉదయం నీ గురించి అంజికి ఫోన్ చేస్తే నువ్వు రాదా బయటికి వెళ్ళారని చెప్పాడు. అవును తాతయ్య, కొన్ని పనుల మీద మేమిద్దరం బయటికి వెళ్ళాము. కానీ మేమక్కడ అనుకున్నది ఒకటి, జరిగింది ఇంకొకటి. వీళ్ళ ఆలోచన అంతా మీ కేసు గురించే సార్. మీ మీద అన్యాయంగా కేసు పెట్టారు. కానీ ఇవి అన్యాయానికి రోజులు కాబట్టి వాళ్ళు ఎక్కడ గెలుస్తారో, మీకెక్కడ శిక్ష పడుతుందో అని రాణి రాధా ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు. వీళ్ళు నా మీద చూపించే అభిమానం గురించి మీరు ఇంకా వేరే చెప్పాలా? నేను కూడా ఒక నిర్ణయం తీసుకుని వచ్చాను. అందుకే రాణి వచ్చిందని అంజీ నాతో చెప్పగానే వచ్చాను. అదేంటి తాతయ్య, ఇది మీ ఇల్లు, మీరు ఎప్పుడైనా రావచ్చు. మీరు రావడానికి ముందుగా చెప్పి రావాల్సిన అవసరం లేదు. మీ అభిమానం సూర్యం గారికి తెలుసు కాబట్టి మీ అందరినీ ఆయన అంత ఇష్టంగా చూసుకుంటున్నారు. సార్, ఇప్పుడు మంచి ఘడియలున్నాయి, ముందు ఆ పని చేయండి. అలాగే చలపతి గారు, ఇటీవండి. అమ్మా రాణి, ఇది మీ నాన్న నీకోసం సంపాదించిన ఆస్తమ్మా. అందుకే నీ తండ్రి ఆస్తిని నీ పేరు మీదకి మార్చి నీకు ఇస్తున్నాను. తీసుకోమ్మా. యువ సూర్యం, ఈ క్షణం కోసమే నేను అనుక్షణం ఎదురు చూస్తున్నాను. ఈ ఆస్తి రాణికి ఇవ్వగానే రాణికి ఈ లోకంలో నూకలు చెల్లిపోతాయి. నువ్వు జైలుకు వెళ్ళిపోతావు. మా పగ తీరిపోతుంది. ఈ ఆస్తి మాదైపోతుంది. ఏంటి తాతయ్య, ఆస్తి కావాలని నేనేమైనా అడిగానా? ఇది ఎప్పుడో చెయ్యాలని సూర్యం గారు అనుకున్నారు. ఈనాటికి అవకాశం దొరికింది, తీసుకో అమ్మా. ఇది నీ హక్కు తల్లి, ఇవ్వాల్సిన బాధ్యత నాకుంది. తీసుకో. వద్దు తాతయ్య, నాకీ ఆస్తులు అంతస్తుల మీద ఎప్పుడూ వ్యామోహం లేదు. నా తండ్రి ఒక మంచి సంకల్పంతో ఈ ఆస్తి సంపాదించారు. అది 10 మందికి ఉపయోగపడాలి. అది మీలాంటి వాళ్ళ చేతుల్లో ఉంటేనే ఆ సంకల్పానికి మంచి జరుగుతుంది. మీ దగ్గరే ఉంచండి తాతయ్య. అమ్మ కీర్తి, నువ్విలా మాట్లాడడం నీ గొప్పతనానికి నిదర్శనం అమ్మా. కానీ కోర్టులో కేసు నాకు వ్యతిరేకంగా వచ్చేలాగా వాళ్ళు సాక్ష్యాధారాలన్నీ పక్కాగా చూపిస్తున్నారు. రేపు ఏదైనా జరగచ్చు. నేను జైలుకి కూడా వెళ్ళొచ్చు. అందుకే ఈ ఆస్తిని నీకు అప్పగిస్తున్నానమ్మా. నువ్వు రాధా వీటిని కంటికి రెప్పలా కాపాడుతారని నాకు తెలుసు. రేపనేది మన జీవితంలో లేదని తెలిసినప్పుడు ఆ పని ఈరోజు చేయడమే మంచిదమ్మా. దయచేసి కాదనకమ్మా. అది కాదు తాతయ్య. అమ్మా రాణి, 10 మందికి సాయం చేయాలన్న మనసు నీ దగ్గరుంది కాబట్టే ఈ ఆస్తి నీ చేతిలో ఉంటేనే దానికి ఉపయోగం ఉంటుంది తల్లి. మీరందరూ నా మంచి గురించి ఆలోచించి ఇలా చెప్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఇన్ని సంవత్సరాలు ఈ తాతయ్య ఆధీనంలో ఉంది కదా, ఎప్పటికీ తాతయ్య చేతుల్లోనే ఉండాలి. ఆయన నీడలోనే మనం ఉండాలి. అమ్మారాణి, చెప్పాను కదా, ఇది మీ నాన్న కన్న కల. తనిప్పుడు మన మధ్యలో లేకపోయినా తను కన్న కల మాత్రం చెదిరిపోకూడదు. నాకేదో అవుతుందని నేను భయంతో ఇస్తున్నది కాదమ్మా, నీకు ఇవ్వాలని ఇస్తున్నాను. దయచేసి కాదనకు. తీసుకోరాణి, ఈ క్షణం కోసమే కదా ఎన్ని రోజులు నేను ఇక్కడ ఒక పనివాడిలా బతుకుతున్నది. ఈ ఆస్తి నీది కాదు. నీ చేత సంతకాలు పెట్టించుకొని నా సొంతం చేసుకుంటాను. నిన్ను మీ నాన్న దగ్గరికి పంపిస్తాను.
సార్, మ్, సూర్యం గారికి సంబంధించిన కేసు ఫైల్ అడిగారు కదా, మ్, ఇదిగోండి సార్. అక్కడ పెట్టండి. నేను మొత్తం స్టడీ చేసి మిమ్మల్ని పిలుస్తాను. ఓకే సార్. మ్, సార్, ఏసీపీ ప్రసాద్ గారు మిమ్మల్ని కలవాలని వెయిట్ చేస్తున్నారు సార్. చెప్పాను కదా, నేను ఫైల్ స్టడీ చేశాకే పిలుస్తాను. అతను వెయిట్ చేయమని చెప్పండి. ఓకే సార్. మ్. నమస్తే సార్. గోపి, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. మీరెలా ఉన్నారు? నేను బానే ఉన్నాను. నీతో ఒక విషయం మాట్లాడాలని ఫోన్ చేశాను. చెప్పండి సార్. గోపి, సూర్యన్ నా స్నేహితుడనే కాదు, వాడి మంచితనం ఏంటో మీకు కూడా బాగా తెలుసు. అలాంటి సూర్యన్ తప్పు చేశాడంటే ఎవ్వరూ నమ్మరు. కానీ తన మీద తప్పుడు కేసు పెట్టారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే సపోర్ట్ చేస్తూ ఉండడం ఇందులో బాధాకరమైన విషయం. కలెక్టర్గా నీకు కొన్ని పవర్స్ ఉంటాయి కాబట్టి ఈ కేసు విషయంలో నీ హెల్ప్ కావాలని ఫోన్ చేశాను. తప్పకుండా సార్. అక్క ఎంతగానో అభిమానించే వ్యక్తి సూర్యం గారు. అలాంటి వ్యక్తి మీద ఇలాంటి ఎలిగేషన్స్ రావడం నాకు చాలా బాధగా ఉంది. ఇప్పుడే ఆ కేసుకు సంబంధించిన ఫైల్ని స్టడీ చేస్తున్నాను. తప్పకుండా నాకు చేతనైన సహాయం నేను చేస్తాను. కేసు ఇన్వెస్టిగేషన్ చేయిస్తున్న ఏసీపీతో కూడా నేను మాట్లాడతాను. చూడు గోపి, రక్షించాల్సిన వాళ్ళే అక్రమార్కులతో చేతులు కలిపారు. అందుకే సూర్యం విషయంలో నేను ఇంతలా భయపడుతున్నాను. నా ప్రయత్నం నేను చేస్తాను. ఒక అధికారిగా నీ ప్రయత్నం నుంచి ఒక మంచి వ్యక్తికి శిక్ష పడకుండా సహాయం చేయి. చెప్పాను కదా సార్, న్యాయం వైపే నేను ఉంటాను అని. సూర్యం గారి వైపు న్యాయం ఉంది. అందుకే నేను కూడా ఈ కేసుని స్టడీ చేస్తున్నాను. తప్పకుండా నాకు చేతనైన సహాయం నేను చేస్తాను. ఉంటాను సార్. ఏసీపీ ప్రసాద్ గారిని లోపలికి రమ్మనండి. ప్లీజ్ కూర్చోండి. థ్యాంక్ యూ సార్. మిస్టర్ ప్రసాద్, సూర్యం గారు నిజంగానే ఆశ్రమ స్థలాన్ని కబ్జా చేశారని మీ అనుమానమా? అనుమానం కాదు సార్, నిజం. సూర్యం చాలా గొప్ప వ్యక్తిలాగా, మంచి వ్యక్తిలాగా బయటికి నటిస్తూ ఉంటాడు. కానీ ఒకప్పుడు దేవరాజ్ అనే ఒక క్రిమినల్తో చేతులు కలిపి సిటీలో విలువైన స్థలాలన్నీ ముందే కబ్జా చేశారు సార్. కొన్నేళ్ల తర్వాత వాటి రేట్లు పెరుగుతాయని వాళ్ళు ముందే ఊహించారు సార్. అందులోనే ఆ ఆశ్రమాన్ని కట్టించారు. సూర్యం గారు పరిచయం కాకముందు దేవరాజు రౌడీగా ఉండేవాడు. కానీ సూర్యం గారు పరిచయం అయ్యాకే తను రౌడీయిజం మానేసి రాజకీయ నాయకుడిగా మారి ఎంతో మందికి సహాయం చేశాడని చాలా పేపర్ కటింగ్స్ ఉన్నాయి. ఆ విషయాలన్నీ చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇదంతా సూర్యం గారి తప్పు అని మీరెలా చెప్తున్నారు? మంచి అనిపించుకోవడానికి కొంతమందికి సహాయం చేసినట్టు నటించారు సార్. ఆ మనుషులని ఈ స్థలాలన్నీ అబ్జర్వ్ చేశారు. డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ కూడా జరిగింది. ఇప్పుడు ఆ దేవరాజు లేడు కాబట్టి తనతో చేతులు కలిపిన సూర్యమే అవన్నీ చేశాడని నేను ప్రూవ్ చేస్తాను సార్. మీరు ప్రూవ్ చేస్తాను అంటున్నారు అంటే ఫేక్ ఎలిగేషన్స్ మీరు సృష్టించారా? ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారు? నేను సిన్సియర్గా డ్యూటీ చేశాను. ఐ నో యువర్ డ్యూటీ అండ్ సిన్సియారిటీ. అందుకే మిమ్మల్ని ఇక్కడికి పిలిపించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను స్టడీ చేస్తున్న ఫైల్ సూర్యం గారి మీద పెట్టిన కేసు తాలూకా ఫైల్.
ఇంతవరకు ఆయనకు వ్యతిరేకంగా ఒక్కళ్ళు కూడా సాక్ష్యం చెప్పలేదు. ఆయన గురించి మంచిగా చెప్పిన వాళ్లే తప్ప చెడు చేశారు అని చెప్పిన వాళ్ళు ఎవ్వరూ లేరు. అలాంటి వ్యక్తి తప్పు చేశాడని మీరు ఎలా నిరూపిస్తున్నారు? ఇవన్నీ ఫేక్ ఎలిగేషన్స్ అని నాకు పూర్తిగా అర్థమైంది. డిపార్ట్మెంట్ పరంగా ఇలా జరగడం నాకు చాలా బాధగా ఉంది. దీనికి మీ సమాధానం? చూడండి సార్, సూర్యం గారికి మీ అక్క రాణికి మంచి అనుబంధం ఉందని మాకు తెలుసు. మీ కుటుంబ వ్యక్తుల గురించి కాబట్టి మీరు ఇలా ఆలోచించవచ్చు. కానీ చట్టం తన పని తాను చేస్తుంది సార్. చట్టానికి ఏ అధికారి ఎవరు కూడా చుట్టం కాదు సార్. ఈ కేసును ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలో, సాక్ష్యాలన్నీ ఎలా ఉండాలో నేను చూసుకుంటాను సార్. మిస్టర్ ప్రసాద్, 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, ఒక్క నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదు అని మన న్యాయ వ్యవస్థలో ఉంది. అంత గొప్ప న్యాయ వ్యవస్థలో ఎలాంటి అన్యాయం జరగకూడదు. నిజంగా ఇది ఫేక్ ఎలిగేషన్ అయితే మీరు డిపార్ట్మెంట్ ముందు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. తప్పకుండా సార్, ఏది ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. థ్యాంక్ యూ. అమ్మా, సీతమ్మ అంటే నాకు చాలా ఇష్టం. తను మంచిది కాదు, నాతో అబద్ధం చెప్పిందని ఆవిడెవరో చెప్తున్నారు. అమ్మ గురించి అలా చెప్తే నాకు చాలా బాధగా ఉంది. అమ్మ ఇంటికి వచ్చాకే నాకు బాగుంది. నువ్వు లేకపోయినా నీలాగే అమ్మ నాతో ఉంది. అమ్మ గొప్పతనం ఏంటో అమ్మే నాకు చెప్పింది. మరి అలాంటి అమ్మ మంచిది కాదని ఆ ఆంటీ చెప్తుంది. ఎవరు మాట నమ్మాలి? అదేంటి ప్రియా, ఒక్కదాని ఇక్కడేం చేస్తున్నావు? సీను, సీతమ్మ గురించి అమ్మతో చెప్తున్నాను. ఏంటమ్మా, అమ్మ గురించి చెప్పడం ఏంటి? అవును సీను, సీతమ్మ మంచిది కాదని ఒక ఆవిడ నాతో చెప్పింది. తప్పమ్మా, సీతమ్మ చాలా మంచి మనిషి. అమ్మ ఇంట్లోకి వచ్చే కదా నీకు అమ్మలేని లోటు తీర్చింది. నిన్ను తన సొంత బిడ్డ కన్నా ఎక్కువగా చూసుకుంటున్నారు. అందుకే కదా డాక్టర్ బాబు గారు నీకోసం సీతమ్మని పెళ్లి చేసుకుంటున్నారు. మరి అలాంటి అమ్మ గురించి ఎవరైనా ఏదైనా చెప్తే వినేస్తావా? అసలు ఎవరమ్మ నీతో చెప్పింది? మన ఇంటికి వస్తుంది కదా సమంత ఆంటీ వాళ్ళ గ్రానీ అంట. స్కూల్ దగ్గర కనిపించి అమ్మ గురించి నాతో చెప్పింది. అమ్మ పేరు సీత కాదని, అమ్మకి ఫ్యామిలీ ఉందని, ఇలా చాలా చెప్పింది. చూడమ్మా, అమ్మ గురించి ఎవరు చెడుగా చెప్పినా నువ్వు అస్సలు వినొద్దు. ఇప్పుడే వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మ గురించి ఎందుకు ఇలా చెప్తున్నారో నేను అడుగుతాను. వెళదాం పదా. వద్దు సీను. ఏంటమ్మా, అంటే అమ్మ మంచిది కాదని నువ్వు నమ్ముతున్నావా? కాదు సీను, అసలు అమ్మ గురించి ఆవిడ ఏం చెప్తుందో విందాం. నా దగ్గరకు వచ్చి అమ్మ గురించి ఇంత చెప్పింది. నేను నమ్మనని తెలిస్తే ఇంకా ఏమైనా విషయాలు చెప్పచ్చు కదా. నిజంగా అమ్మకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ గురించి తెలుసుకోవచ్చు కదా. అది కాదమ్మా, ఇలాంటి మాటలు వినడమే చాలా తప్పు. నీకేం తెలుసు? అమ్మ గురించి చెప్పిందంటే పూర్తిగా తెలిసుండాలి కదా. ఇంకేమైనా చెప్తుందేమో వినాలి. అయితే ఇప్పుడే వెళ్ళి అడగమంటావా? అవసరం లేదు, నాకు ఫోన్ నెంబర్ ఇచ్చింది. నేను ఫోన్ చేసి మాట్లాడతాను. నీ ఫోన్ ఇవ్వు. హలో, ఎవరు? నేను ప్రియాని. ప్రియా అంటే? అదే నిన్న మా స్కూల్ దగ్గరికి వచ్చి మీరు నాకు సీతమ్మ గురించి ఒక విషయం చెప్పారు కదా. ఓ ప్రియా, నువ్వా? మీ అమ్మని అడిగావా? తన పేరు తప్పు అని తెలుసుకున్నావా?
మీరు చెప్పింది నిజమే. మా అమ్మ నాకు అబద్ధమే చెప్పింది. మరి మా అమ్మ గురించి నేను ఇంకా విషయాలు తెలుసుకోవాలి. అలాగే నేను చాలా విషయాలు చెప్తాను. మీ అమ్మ ఎంత ప్రమాదకరమైన మనిషో మొత్తం నేను నీతో చెప్పాను కదా. రేపు స్కూల్ దగ్గర కలుద్దామా? సరే, ఉంటాను. అదేంటమ్మా అమ్మ గురించి ఎలా చెప్పావు? పిచ్చి సీను, నేను ఎలా చెప్తేనే కదా అమ్మ గురించి నమ్మేననుకొని అప్పుడు మొత్తం చెప్తుంది. ఈ మాత్రం కూడా తెలియదు. ఎలా బతుకుతావో ఏంటో. ఇన్ని తెలివితేటలు నీకెక్కడి నుంచి వచ్చాయమ్మా? సీరియల్స్ చూడడం లేదా ఏంటి? నాకు తెలుసు ప్రియా, నీ చిన్న మనసులో అనుమానం అనేది మొలకెత్తింది అంటే అది ఎంతటి ప్రమాదానికి దారితీస్తుందో నాకు ముందే తెలుసు. అందుకేగా నేను నీతో చెప్పింది. వర్ష, నువ్వు ఏ పిల్లకు అమ్మగా మారావో ఆ కూతురు వల్లే నీ గీత మారపోతోంది. ఇదేంటల్లుడు, ఆ రాణి తల దగ్గర దీపం పెట్టాకే మీ నాన్న ఫోటో దగ్గర దీపం వెలిగిస్తానన్నావు, మరి ఇప్పుడు వెలిగిస్తున్నావేంటి? ఆ సమయం వచ్చింది మావా. సూర్యం ఆస్తి మొత్తం రాణి పేరు మీద రాశాడు. కోర్టులో శిక్ష పడుతుందని సూర్యం కూడా ఫిక్స్ అయ్యాడు. అందుకే జైలుకెళ్లే సూర్యం రాణి జీవితాన్ని మార్చడానికి మొత్తం డాక్యుమెంట్స్ తీసుకొచ్చిచ్చాడు. ఇంకా రాణితో సంతకాలు పెట్టించుకొని తనని చితి మీదకు పంపించడానికి ఎంతో సమయం లేదు మామా. ఏంటి నువ్వు అనేది? ఆస్తి మొత్తం రాసేశాడా? ఈ ఆస్తి కోసమైతే ఆ రోజు మామ చెప్పాడు. ఆ పని ఈ రోజు పూర్తయిపోయింది. ఇంకా రాణిని పైకి పంపించడం మాత్రమే మిగిలింది. నా తండ్రికి చివరిసారికి ఇచ్చిన మాటని రాణి చీత మీద పడుకున్నాక మంటల సాక్షిగా నిలబెట్టుకున్నానని చెప్పడానికి ఇప్పుడు ఈ మంటని వెలిగించాను. నాకు తెలుసల్లుడు, నువ్వు అనుకున్నది సాధిస్తావని. అయితే ఇక దేవరాజు వంశం నిర్వంశమైపోతుంది. మిగిలిన అంశం కూడా బూడిదైపోయే రోజు దగ్గరకొచ్చింది. ఇంకా సూర్యం జైల్లో పిచ్చివాడవుతాడు. పాపం అట్నుంచటే పైకి పోతాడు. అదంతా మీ కల. ఇంకా తీర్పు రాలేదు. సాక్ష్యాధారాలన్నీ మనమే కొన్నప్పుడు తీర్పు ఏమొస్తుందో ఆ మాత్రం ఊహించలేమా? పెద్ద ఆఫీసర్వేమో కదా. మనం చేస్తున్నదే మనం చూస్తున్నాం. కానీ సూర్యుని రక్షించడానికి ఎంతమంది ప్రయత్నిస్తున్నారో తెలుసా? ఒక పక్క శంకర్ ప్రసాద్, ఇంకో పక్క కలెక్టర్. అసలు కలెక్టర్ గారైతే నన్ను పిలిచి మరీ వార్నింగ్ ఇచ్చారు. ఈ కేసు మీరు ప్రూవ్ చేయలేరు, తన మీద ఫేక్ ఎలిగేషన్స్ పెట్టారని నాతో మొహమాటం లేకుండా మాట్లాడారు. అయితే నువ్వేం చేశావు? తప్పుడు కేసే పెట్టాము, తప్పైపోయింది అని చెప్పొచ్చావా? ప్లీజ్ సార్, పై అధికారిని కూడా చూడకుండా సున్నితంగా కలెక్టర్ గారికే వార్నింగ్ ఇచ్చాను. మీ అక్క కాబట్టి మీరు ఇదంతా చేస్తున్నారు, కానీ సూర్యం విషయంలో అన్ని సాక్ష్యాధారాలు మా దగ్గర ఉన్నాయని బెదిరించే వచ్చాను. చెప్పాను కదా, ఒకడొచ్చి సాక్ష్యం చెప్తే శిక్ష పడబోతుందని. మనందరం ఒక మాట మీద ఉందాం. ఇంకా సూర్యం నిర్దోషిని నిరూపించే అవకాశమే లేదు. సూర్యం జైలుకి, రాణి పైకి ఒకేసారి పోతారు.
స్వామి, నీ దయ వల్ల సుష్మా ఆరోగ్యం బాగుపడింది. తనకి ఈరోజే జాలకం పోశాను. ఇంకా తనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా నువ్వే కాపాడు తండ్రి. సుష్మా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చల్లగా కాపాడమని దేవుడికి దండం పెట్టుకో. సుష్మా, ఏంటి సుష్మా, నాకు దండం పెడుతున్నావేంటి? దేవుడికి దండం పెట్టాలి. నా కళ్ళ ముందున్న దేవతవి నువ్వే వదినా, అందుకే నీకు దండం పెట్టాను. ఇదిగో ఈ ఫోటోలో ఉన్న ఆవిడ పేరు రాణి, మీ అమ్మకి సొంత అక్క. ఈ ఫోటో నాకు బాగా తెలుసు. ఆ ఫోటోలో ఉన్నవారు మీకేమవుతారు? తను నా చెల్లెలమ్మా.